ఒక వాక్య భాగము మనం చదువుకొని ముందుకు వెళ్దాము. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. నాశనమే వారి అంతము, వారు కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. మన పౌరస్థితి భూసంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. లిల్లీ ఆంటీ జీవితము, సాక్ష్యము, మీతో ఉన్న లోతైన సంబంధం బట్టి ఎంతో వందనాలు. అవును, శారీరకంగా ఆంటీ మాతో లేకుండా ఉండొచ్చు. శారీరక ఎడబాటు, కొంచెం నొప్పితో కూడిన ఎడబాటే. కానీ లేఖనం మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే, ఒక దినం తిరిగి మేమందరం కూడా కలుసుకోబోతున్నాం. ఎందుకంటే మా పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకంలో ఉన్నది. ఇప్పటి వరకు తండ్రి ఈ కార్యక్రమము సక్రమంగా జరిగేటట్లు మీ కృప చూయించారు. మా పాటల చేత, మా ట్రిబ్యూట్స్ చేత, వాక్యం చదవటం చేత మిమ్మల్ని మేము ఆరాధించి ఉన్నాం. అదే ఆరాధన మనసుతో మేము ముందుకు సాగేటట్లు మీ కృప చూయించండి. ఈ దినం, ఈ వేళ, ఈ సందర్భంలో మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు నిప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటిగా, ఎలాగా తల్లిదండ్రులని ఎవరు కూడా ఎన్నుకోలేరు అనే ఒక స్టేట్మెంట్ ఉందో, వీ కెనాట్ సెలెక్ట్ ఆ పేరెంట్స్. బై ద సేమ్ టోకన్, ఎవరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా జీవిస్తున్నారో, ఎవరి అవసరతలని దేవుడే అన్నీ కూడా పూర్తి చేస్తారో, వాళ్ళ జీవితాల్లో కూడా భార్యలని దేవుడే తీసుకొని వస్తాడు సరి అయిన టైంలో. అలాగే మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అని కూడా దేవుడే తీసుకొని వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈసాకు ఆయన ఎత్తుక్కొని వెళ్ళలేదు నా భార్య ఎక్కడ ఉంటుంది అని. తండ్రి మీద ఆధారం పడాడు. సరి అయిన సమయంలో నాన్నగారైన అబ్రహాము ఆయన ప్రయాసపడి రెబెకాని ఇసాక్ జీవితంలో తీసుకొని వచ్చాడు. అలాగే ఆ దినం నుంచి ఇసాక్ జీవితంలో బెత్యుయేల్ అనే వాళ్ళ ఫాదర్ ఇన్ లా, అలాగే రెబెకా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అయ్యారు. ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏమనంటే ఎవరు ఆయన రాజ్యం, ఆయన నీతి కొరకు బతుకుతారో వాళ్ళ జీవితాల్లో బెస్ట్ వైఫ్స్ దేవుడు ఇవ్వటమే కాదు, బెస్ట్ మదర్ ఇన్ లా ఇంకా ఫాదర్ ఇన్ లా అని కూడా దేవుడు ఇస్తాడు. దాన్ని బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఆంటీని ఎంతో సమీపంగా గమనించాను. ఎస్పెషలీ ఒక 2 సందర్భాలు అయితే నేను మర్చిపోలేను. కోవిడ్ టైంలో ఆంటీకి ఫ్రాక్చర్ అయింది, థై ఫ్రాక్చర్ అయింది. ఆ సమయంలో మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఆంటీ వచ్చి అపార్ట్మెంట్స్లో ఉండేవారు, వేరే డాటర్స్ కూడా అపార్ట్మెంట్స్లో ఉండేవారు. ఏ హాస్పిటల్ కన్నా అంబులెన్స్లో తీసుకొని వెళ్ళాలంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసుకొని వెళ్ళటం సులభం కాబట్టి ఆంటీ మాతోనే ఉండేవారు. ఎంతో నొప్పితో కూడిన అనుభవం ద్వారా ఆంటీ ప్రయాణమై వెళ్ళారు. మేము ఆయాసు వీళ్ళని అందరినీ కూడా పక్కన పెట్టినా సరే ఆ నొప్పి ఏంటో మేము సమీపంగా చూసాం. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఆ నొప్పితో కూడిన అనుభవం ద్వారా ఆంటీ ప్రయాణమై వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారి కూడా దేవునికి విరోధంగా సనగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్నీ సమకూడి నా మేలు కొరకే జరుగుతుందని అన్నీ దేవుని మీద భారం వేసి ఆంటీ ముందుకు వెళ్ళారు. ఇంకా చివరి గడియలో కూడా ఒక 4-5 నెలలు మాతోనే ఉండటం జరిగింది. పడక మీద ఉన్నారు, ఆయాస్ ఉన్నారు, హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి. కానీ బెడ్ మీద ఉండి అన్నీ కూడా జీవితంని గడపటం అంటే అది ఈజీ పని కాదండి.
ఆ సమయంలో ఎవరన్నా సనుగొచ్చు, దేవుడు ఎందుకు ఇటువంటి పరిస్థితులను అనుమతించాడు అని మనసు కఠోరపరుచుకొని కొన్ని మాటలు పలుకొచ్చు. కానీ యాంటీ అన్నీ సహిస్తూ మరణం అంటే కొంచెం కూడా భయము చూయించకుండా సంతోషంగా ఉండుట నేను కళ్ళారా చూశాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే క్రైస్తవులు ఎలాగుండాలి? మరణం సమీపంగా ఉన్న మన మిత్రులు, బంధువులు, స్నేహితులు సమీపంగా ఉన్నవాళ్ళు ముందే పరలోకంకి వెళ్ళిపోతే ఎలాగుండాలి అని లేఖనం మనకి సెలవిస్తున్నది. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మనం గమనిస్తే ఎందుకు రాయబడింది? పౌలు భక్తుడు 3 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఉంటూ చక్కగా అక్కడి నుంచి వెళ్ళే ముందు ఆయన ఒక మాట పలకగలిగాడు. ఈ వాక్య భాగం నేను చదివిస్తున్నాను. ఎఫెసీ పట్టణంలో పౌలు భక్తుడు 3 సంవత్సరాలు గడిపాడు. 20వ అధ్యాయం 31వ వచనం చదవండమ్మా. ఎఫెసీలకు రాసిన పత్రిక 20వ అధ్యాయం 31వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. 3 సంవత్సరాలు అక్కడ గడిపి వెళ్తున్నాడు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు 3 సంవత్సరములు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండు. 3 సంవత్సరాలు అక్కడ గడిపాడు కాబట్టి జాగ్రత్త వినండి. ఆయన చివరి ప్రసంగంలో ఈ మాట కూడా పలకగలిగాడు. అది ఏంటంటే 20వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా, దేవుని సంకల్పం అంతయు నేను తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. చూడండి, క్రైస్తవత్వము అని అంటే 3 సిద్ధాంతాలే: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, ఫెయిత్, లవ్ అండ్ హోప్. ఈ 3 గురించి ఒక సేవకుడు బోధించకుండా ఉంటే దేవుని సంకల్పం అంతయు నేను బోధించానని చెప్పడానికి వీల్లేదు. ప్రతి క్రైస్తవుడు మారుమనసు పొందినప్పుడు ఒక కొలత విశ్వాసము, ఒక కొలత నిరీక్షణ, ఒక కొలత ప్రేమ కలిగి ప్రభువారి దగ్గర వస్తాడు. కాపరి పని, సేవకుని పని ఏంటంటే ఆ కొలతని పెంచుట. ప్రేమ అనే కొలతని ఆయన మనసులో పెంచుట, విశ్వాసం అనే కొలతని ఆయన మనసులో పెంచుట, నిరీక్షణ అనే కొలతని ఆయన మనసులో పెంచుట. అది ఎప్పుడు వీలవుతుందంటే సరి అయిన సమయం ఆయన గడపగలిగితేనే. 3 సంవత్సరాలు ఆయన ఎఫెసీ పట్టణంలో పనిచేశాడు కాబట్టి దేవుని సంకల్పం అంతయు నేను బోధ చేశాను అని చెప్పగలిగాడు. కానీ జాగ్రత్త వినండి, తెస్సలోనిక పట్టణంలో శ్రమల వలన ఎంత సమయం పౌలు భక్తుడు గడపాలని కోరుకున్నాడో అంత సమయం గడపలేకపోయాడు. అక్కడి నుంచి వెంటనే బిరియా పట్టణంకి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి ఏథెన్స్ పట్టణం, తర్వాత కొరింథు పట్టణంలో ఉంటూ ఆయన మనసులో బాధ, కంగారు కలుగుతున్నది. అరే, తెస్సలోనిక పట్టణంలో నేను ఎంత సమయం గడపాలో అంత గడపలేదే. విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో వాళ్ళని ఎంత నాటాలో, ఎంత బలపరచాలో నేను బలపరచలేదే అని కంగారుతో ఆయన శిష్యుడైన తిమోతిని తెస్సలోనిక సంఘంకి పంపిస్తున్నాడు. తెస్సలోనిక సంఘంకి వెళ్ళి దర్శించి పరిస్థితులంతా కూడా గమనించి తిమోతి ఆత్మిక ఎదుగుదల వాళ్ళది ఎలాగుందని చూసి పౌలు భక్తుడికి రిపోర్ట్ తీసుకొని వచ్చాడంట. అది చూద్దామా. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నాము, అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొంచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. సంతోషమైన సమాచారము తెచ్చాను. ప్రేమ గురించి, విశ్వాసం గురించి చాలా మంచి రిపోర్ట్ తీసుకొని వచ్చాడు తిమోతి. నిరీక్షణ కనిపించిందమ్మా దాంట్లో? అడుగుతున్నా మిమ్మల్ని, నిరీక్షణ అనే వర్డ్ కనిపించిందా? కనిపించలేదు. ఏమనంటే తెస్సలోనిక పట్టణంలో పౌలు భక్తుడు ఎంత సమయం గడపాలని కోరుకున్నాడో అంత గడపలేదు కాబట్టి నిరీక్షణ విషయంలో వాళ్ళని ఎంతగా బలపరచాలో అంత బలపరచలేదు కాబట్టి తెస్సలోనిక సంఘంలో ఎవరన్నా క్రైస్తవులు చనిపోతే తోడు క్రైస్తవులకు ఎంతో నిరాశ కలుగుతున్నది, ఎంతో దుఃఖం కలుగుతున్నది.
అందుకు మొదటి తెస్సలోనిక పత్రిక రాయబడింది. 4వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదివితే ఏమని రాస్తున్నాడు పౌలు భక్తుడు, ఒకసారి చదువుదామా? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. థ్యాంక్ యూ మా. అలాగే క్లైమాక్స్ కి తీసుకొని వెళ్ళి 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనము క్లైమాక్స్ కి తీసుకొని వెళ్ళి, అరే అందరు సమాధులు తెరవబడతాయి, బతుకున్న వాళ్ళు ఆరోహణం అవుతారు, మనం అందరం తిరిగి మధ్య ఆకాశంలో కలుసుకుంటామని చెప్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాస్తున్నాడు? సహోదరులారా, ఆ కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో. సో మనము ఎలాగున్నాం ఇప్పుడు అనే ప్రశ్న, మన సిద్ధపాటు ఎలాగుంది అనే ప్రశ్న. జాగ్రత్త వినండి. పౌలు భక్తుడు ఆ పత్రిక ఎందుకు రాశాడు అని అంటే, నిరీక్షణ విషయంలో వాళ్ళు చాలా బలహీనులై ఉన్నారు. దాని తర్వాత ఏమని అంటున్నాడంటే, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నప్పుడు నిరాశపడే అవసరము లేదు. అరే చనిపోయిన వాళ్ళు సదాకాలం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదు, తిరిగి ఒక దినం వాళ్ళని మనము కలుసుకోబోతున్నాం. జాగ్రత్త వినండి. నిరీక్షణ అనే వర్డ్, దానికి ఇంగ్లీష్లో హోప్ అని మనం అంటాం. ఏమంటాము? హోప్. మనం ఎన్నో యాక్రోనిమ్స్ వాడుతూ ఉంటాము, అబ్రివేషన్స్ వాడుతూ ఉంటాము. యుఎఫ్ఓ ఫుల్ ఫామ్ చెప్పండి. యుఎఫ్ఓ, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే. WHO ఫుల్ ఫామ్ చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే హోప్ అనేది మనం తీసుకుంటే, వాట్ డస్ హెచ్ స్టాండ్ ఫార్, ఓ స్టాండ్ ఫార్, పి స్టాండ్ ఫార్ అండ్ ఈ స్టాండ్ ఫార్ క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. హెచ్ స్టాండ్స్ ఫార్ హెవెన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన పౌరస్థితి ఎక్కడుందో అదే హెచ్ సూచిస్తుంది. అమ్మా, E = mc² అనగానే ఏ సైంటిస్ట్ గుర్తొస్తున్నాడమ్మా మీకు? ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి జీవితంలో జరిగిన కొంచెం నవ్వు వచ్చే ఒక సంఘటన ఏంటంటే, ఆయన ట్రైన్ ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు మీకు అందరు కూడా తెలుసు, టికెట్ కలెక్టర్స్ వస్తారు, వచ్చి టికెట్లు తీసుకొని ఎక్కారా లేదా ట్రైన్ లోపల అని చూస్తారు, పరీక్షిస్తారు. అయితే టికెట్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఆయన ట్రౌజర్ అలాగే కోట్ పాకెట్లో చేయి పెట్టి ఎతికాడు, టికెట్ కనిపించలేదు. అయితే టికెట్ కలెక్టర్ గారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారిని వెంటనే గుర్తుపట్టి, సార్ మీరు నిరాశ పడకండి, చింతించకండి, మీరు చాలా పేరు పొందిన వ్యక్తి, మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకొనే మీరు ట్రైన్ ప్రయాణం చేస్తారని నేను నమ్ముతున్నాను, మీరు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన రౌండ్స్కి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ టికెట్ కలెక్టర్ గారు చూసిన చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఆ కంపార్ట్మెంట్లో అందరు బర్త్స్ కింద ఆయన టికెట్ కొరకు ఎతుకుతున్నాడంట. ఆయన టికెట్ కలెక్టర్ గారు ఆయనని లేపి కూర్చోబెట్టి, సార్ ఎందుకు సార్ ఇంత కంగారు పడుతున్నారు, నేను చెప్పాను కదా మీరు టికెట్ ఆల్రెడీ తీసుకున్నారని, ప్రశాంతంగా కూర్చోండి అని అన్నప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు చెప్పిన మాట ఏంటంటే, సార్ నేను టికెట్ కొరకు ఎందుకు ఎతుకుతున్నానంటే మీకు చూయించుటకు కాదు నేను టికెట్ తీసుకున్నానని, ఎక్కడ దిగాలో నేను మర్చిపోయాను, టికెట్ చూస్తేనే నాకు గుర్తుంటుంది నేను ఎక్కడ వెళ్తున్నాను అనేది అని చెప్పాడంట. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారికి ఎక్కడ వెళ్తున్నారో ఆయనకు తెలియదు, కానీ క్రైస్తవులంగా మనం ఎక్కడ వెళ్తున్నామో మనకి తెలుసు. మన శుభప్రదమైన నిరీక్షణ ఏమై ఉన్నది, ఒక దినం మనం పరలోకము చేరుతాం. మనము సదాకాలం ఈ లోకంలో జీవించుటకు మనము పుట్టలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్త వినండి. ఇది ములిగే ప్రపంచం, ఏడ్చే ప్రపంచం, కష్టంలో ఉన్న ప్రపంచం. దేవుడు మనల్ని చక్కగా ట్రైనప్ చేసి పరలోక బాధ్యతల కొరకు ఇక్కడ సిద్ధపరుస్తున్నారు. రెండో వర్డ్కి మనం వద్దాం. వాట్ డస్ ఓ స్టాండ్ ఫార్? ఓ స్టాండ్స్ ఫార్ వన్నెస్. ఇజ్రాయిలీలు కూడా జాగ్రత్త వినండి, వాళ్ళు కూడా ఒక ప్రయాణం చేశారు.
ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్ళారు. ఆల్రెడీ వాళ్ళు కానాన్ దేశంని చూసేశారా? ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడినప్పుడు లేదే, అది ఉంది అని నిరీక్షిస్తూ వెళ్ళారు. జాగ్రత్త వినండి. కష్టాలు వచ్చినప్పుడు వేరోళ్ళు సనిగి ఉండొచ్చు, వేరే వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, కానీ ఇద్దరు మాత్రం తిరుగుబాటు చేయట్లేదు. వాళ్ళు ఎవరమ్మా? యెహోషువ, కాలేబ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈ కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళిన తర్వాత, కానాన్ దేశం చేరిన తర్వాత అక్కడున్న సుఖాలు ఎలాగుంటాయంటే ఈ కష్టాలు ఎడదగినవి కావు. సో వాళ్ళు ఏమీ సనగకుండా విధేయత చూపిస్తూ, ఒబీడియన్స్ చూపిస్తూ, ఓ ఆల్సో స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్. అన్ని మాటలు దేవుడు ఏమేమి చెప్తున్నాడో అవన్నీ కూడా పాటిస్తూ వాళ్ళు నడుచుకొని వెళ్ళారు. ఎవరు చేరారమ్మా చివరిలో కానాన్ దేశము? యెహోషువ, కాలేబు చేరుతున్నారు. వాళ్ళలో ఆ వన్నెస్ ఉండింది ఆ ఇద్దరి మధ్యలో. ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళలో ఒబీడియన్స్ ఉండింది. ఆ ఒబీడియన్స్ ఎలాగొచ్చింది? నిరీక్షణ లేకుండా ఉంటే ఒబీడియన్స్ ఉంటుందా? వేరేళ్ళ వల్లే వాళ్ళు కూడా సనిగేవారు. చూడండి, ఇజ్రాయేలీలు దేవుని గొప్ప అద్భుతాలు చూస్తూ వెంటనే మర్చిపోయేవారంట. ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. 106వ కీర్తన 6వ వచనం చదవమ్మా. గొప్ప అద్భుతాలను చూస్తూ మర్చిపోతున్నారంట వెంటనే. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఎర్ర సముద్రం, ఐగుప్తులో చేసిన గొప్ప అద్భుతాలను మర్చిపోయిరి. ఎర్ర సముద్రం దగ్గర వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడని. ఎర్ర సముద్రంని పాయలు చేసిన తర్వాత మరి స్తుతిగానములు పాడిరి. కానీ ఏమైందంట? 12-13 వచనాలు చదవమ్మా. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. అరే, తాత్కాలికమైన ఆకలి దేవుడు పుట్టించి వాళ్ళకు ఒక పాఠం నేర్పించాలని కోరుకున్నాడు. ఏమనంటే, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట చేత బతుకుతాడు, జీవిస్తాడనే పాఠం నేర్పించాలి అని అంటే వేరే వాళ్ళందరూ సనుగుతున్నారు. ఎందుకు దేవుడి మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు? ఐగుప్తులో మేము బిర్యానీ తినేవాళ్ళం, ఇక్కడ ఏమీ లేదు అని సనుగుతున్నారు. కానీ యెహోషువ, కాలేబు సనుగుతారమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు, ఎందుకంటే వాళ్ళు మర్చిపోరు దేవుని కార్యములని. సో H stands for heaven, O stands for oneness and obedience. O stands for oneness and obedience. And what does P stand for? ఎప్పుడు ఈ శుభప్రదమైన నిరీక్షణ ఉంటుందో ఒక క్రైస్తవుడు అందరి వలె మామూలు జీవిస్తాడా, లేకపోతే పవిత్రమైన జీవితం జీవిస్తాడా, దేవుని సంతోషపరిచే జీవితం జీవిస్తాడా? ఈ శుభప్రదమైన నిరీక్షణ ఉంటే దేవుని సంతోషపరిచే పవిత్రమైన జీవితము జీవిస్తాడు. ఎందుకంటే ఇక్కడ సదాకాలం ఉండాలని ఆయన కోరిక లేదు. ఇది సదాకాలం ఉండే దేశము, ప్రాంతము కాదు. ఇక్కడున్న నేత్రాశ, శరీరాశ, జీవటమంతో కూడిన ఆనందం ఆయనకు ఆకర్షణీయంగా ఉండదు. దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచిన గొప్ప ఆనందము అదే ఆయనకి శ్రేష్టంగా కనిపిస్తుంది. అందుకు ఎవరికి శుభప్రదమైన నిరీక్షణ ఉందో ఆయన పవిత్రమైన జీవితము జీవిస్తాడు. పీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ. పీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ. ఒకసారి చదువుదామా? 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవండమ్మా. 1 యోహాను 2వ. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన పోలి ఉందమా? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ మహిమ శరీరం ధరించుకున్నారో, మహిమ శరీరం ధరించుకొని యోహానికి కనిపించారో ప్రకటన గ్రంథంలో, అటువంటి మహిమ శరీరం మనం కూడా ధరించుకోబోతున్నాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును, ఈ నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయనను కూడా పవిత్రంగా చేసుకుంటాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో హోప్ లీడ్స్ టు ప్యూరిటీ. పవిత్రమైన జీవితం జీవించుటకు ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే ఆ క్రైస్తవుడిని బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఈ వస్తుంది.
ఏం తెలుసా? అన్యులు గమనిస్తారు, అరే ఈయనలో ఒక వ్యత్యాసం అనేది ఉంది, ఈయన వేరే వాళ్ళక్క లేడు, మాతో పాటు ఎందుకు సినిమాలకు రావట్లేదు, ఈయన మాతో పాటు కూర్చొని ఎందుకు బీరు విస్కీ తాగట్లేదు. నేను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేశాను, మార్కెటింగ్ మేనేజర్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో. వచ్చి పెట్రోల్ బంక్ ఓనర్స్ నన్ను అడిగేవారు, సార్ వేరే వాళ్ళు లంచం తీసుకునేటట్లు మీరు ఎందుకు లంచం తీసుకుంటలేరు? బంకులు శాంక్షన్ చేస్తే మేము కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాం కదా, ఒక 5 లక్షల రూపాయలు తీసుకోండి సార్, ఏం ప్రాబ్లం లేదు అని బ్రీఫ్ కేసు తీసుకొని వస్తే నేను నాకు వద్దు అని చెప్పేసేవాడిని. ఎందుకు మీరు ఇలాగున్నారు అని అడిగేవారు. జాగ్రత్త వినండి, ఎప్పుడు ఎవరన్నా అడుగుతున్నారో ఆఫ్టర్ పీ కమ్స్ ఈ, అండ్ దట్ ఈస్ ఇవాంజలిజం, పర్సనల్ ఇవాంజలిజం. ఎక్కడున్నది నిరీక్షణకి ఇవాంజలిజంకి కనెక్షన్ ఎక్కడున్నది? 1 పేతురు 3:15 తీయండమ్మా. 1 పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి, అదే మీ పవిత్రతకి కారణం. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. మీలో ఉన్న నిరీక్షణ గురించి అడిగినప్పుడు ఎలాగ మనం స్పందించాలంట? సాత్వికముతోను భయముతోను. మా సాత్వికము భయం ఎందుకమ్మా? ఎందుకంటే యేసు మనల్ని మార్చకుండా ఉంటే మనం కూడా అదే గుంపులో ఉండేవాళ్ళం. పాపులని చిన్న చూపు చూచుటకు ఏ క్రైస్తవునికి కూడా దేవుడు హక్కు ఇయ్యలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏ పాపి నీతో నాకేం పని, ఏ విగ్రహారాధికుడా నీతో నాకేం పని అని అటువంటి మనస్తత్వంతో మన సాక్ష్యం ఎవరితో అన్నా పంచుకుంటే వాళ్ళు స్పందిస్తారా? అడుగుతున్నా మిమ్మల్ని, స్పందించరు. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడు, యూ కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్ అని అన్నాడు. అవునా? యూ కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్. జాగ్రత్త వినండి, సాత్వికముతో మనము మన సాక్ష్యము పంచుకోవాలి. ఏమనంటే యేసు ఆయన నన్ను మార్చాడు కాబట్టే నేను ఇటువంటి పవిత్రమైన జీవితం నేను జీవించగలుగుతున్నా. యేసు లేకుండా ఉంటే ఈ పవిత్రమైన జీవితం నా వలన జీవించడానికి వీలు కాదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంట బలవంతుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం మారు మనసు పొందినప్పుడు ఎప్పుడు మన హృదయంలో వచ్చి నివసిస్తూ లోపల నుంచి బలపరుస్తున్నాడో, మనం చిన్న పరలోకమే ఈ లోకంలో రుచి చూసేటట్లు చేస్తున్నాడో, ఆయన మనల్ని బలపరుస్తేనే ఆ పవిత్రమైన జీవితం జీవించుటకు వీలవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి భయం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేని బట్టి భయము? ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పేద్రు. అవునా? ఎవరు రాస్తున్నారమ్మా? పేద్రు. పేద్రు సాక్ష్యం పంచుకునే విషయంలో ఆయనే ధైర్యమే పేద్రు. కానీ పేద్రు ఏమని రాస్తున్నాడు? భయముతోను అంట. మరి ఎక్కడి నుంచి వచ్చింది భయము? ఒకసారి మనం చదువుదామా? ఒక ధైర్యంతో సాక్ష్యం పంచుకున్న సందర్భము అపోస్తల కార్యం 4:12-13 పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండవారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉన్నారు అని గుర్తెరిగిరి. యేసుతో ఉన్నారు కాబట్టే ఈ మార్పు వచ్చింది అని సనద్రీన్ సభ సభ్యులు అర్థం చేసుకుంటున్నారు. మా జాగ్రత్త వినండి, యేసుతో ఉన్నారు కాబట్టి ఈ ధైర్యం వచ్చిందా? గెత్సెమని తోటలో పిరికితనం వలన పారిపోయారు కదా, అవునా కాదా? యేసుతో ఉండి కూడా ఏం మార్పు వచ్చింది? ఏం రాలేదు. అక్కడ కూడా పిరికితనం చూపించారు. సనద్రీన్ సభ సభ్యులు సరిగా అర్థం చేసుకోలేదు. యాక్చువల్ రీజన్ ఏంటంటే యేసుతో ఉన్నారు కాబట్టి ఈ ధైర్యం రాలేదు. కానీ యేసు ఇప్పుడు ఆత్మరూపిగా వాళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, అందుకొచ్చింది ఆ ధైర్యం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అయితే జాగ్రత్తగా వినండి, మనము భయముతో సాక్ష్యం పంచుకోవాలంటే ఏ విషయం బట్టి మన హృదయాల్లో భయం ఉండాలి? ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు మీలో ఒక వ్యత్యాసం నాకు కనిపిస్తుంది. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు మీరు మాతో పాటు సినిమాలకు రావట్లేదు, ఎందుకు మాతో పాటు కూర్చొని బీరు విస్కీ తాగట్లేదు, ఎందుకు మాతో పాటు లంచం తీసుకుంటలేరు అని వచ్చి అడిగినప్పుడు ఆ వ్యక్తి మన ముందన్న నించొని ఉండొచ్చు, మన ముందన్న కూర్చొని ఉండొచ్చు. ఏ విషయం బట్టి నా హృదయంలో భయం ఉండాలి అంటే
నేను పలికే ఇప్పుడు ప్రతి మాట ఆ వ్యక్తిని ప్రభు వైపు ఆకర్షించాలే కానీ దూరం చేయకూడదు. ఎవ్రీ వర్డ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ షుడ్ డ్రా హిమ్ టు క్రైస్ట్ బట్ షుడ్ నాట్ డ్రైవ్ హిమ్ అవే. ఆ భయం ఉంటే మనం జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి మాట ఆలోచించి పలికి ఆయనను ప్రభు వైపు ఆకర్షిస్తాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో we have covered that word hope. Can I test your memory? What does H stand for? Heaven. What does O stand for? Oneness and obedience. What does P stand for? Purity. And what does E stand for? Evangelism. So జాగ్రత్త వినండి. మన మధ్యలో లిల్లీ ఆంటీ లేకుండా ఉండొచ్చు. శారీరక ఎడబాటు నొప్పితో కూడిన ఎడబాటే, కానీ ఆ శుభప్రదమైన నిరీక్షణ తిరిగి మనం కలుసుకోబోతున్నామనే విషయము మనల్ని అందరినీ కూడా ఓదార్చునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తున్నాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. లిల్లీ ఆంటీ జీవితము, సాక్ష్యము, మీతో ఉన్న లోతైన సంబంధం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అవును, మాకెంతో దుఃఖం కలిగింది. పోయిన సంవత్సరము ఆంటీ మా మధ్యలో నుంచి వెళ్ళిపోయినప్పుడు, శారీరక ఎడబాటు కలిగినప్పుడు, కానీ మీరు ఓదార్చే దేవుడై ఉన్నారు. శుభప్రదమైన నిరీక్షణతో మమ్మల్ని అందరినీ కూడా ఓదార్చారు. ఇప్పుడు కూడా మీరు ఓదార్స్తున్నారు. తిరిగి మేము లిల్లీ ఆంటీని కలుసుకోబోతున్నామనే మాట మమ్మల్ని ఓదార్స్తున్నది, మమ్మల్ని బలపరుస్తున్నది. అవును, ఇక్కడ చేరిన వాళ్ళు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ నిరీక్షణ కలిగి ఉన్నారో నాకు తెలియదు. కానీ ఎవరన్నా తండ్రి ఇక్కడ చేరిన గుంపులో మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే, వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఇంకా రాయబడకుండా ఉంటే, వాళ్ళకి శుభప్రదమైన నిరీక్షణ లేకుండా ఉంటే, వాళ్ళ మనసులని ప్రోత్సహించండి. వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళు మీ చేతిలో సమర్పించుకునేటట్లు తండ్రి వాళ్ళ మనసులని కదిలింపజేయండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.